రామాయణము. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు భగవంతుడు దశవిధ అవతారాలను ఎత్తాడు. అందులో మొదటిది జలచరమైన మత్స్యావతారము, రెండవది ఉభయచరమగు కూర్మావతారము, మూడవది జంతు రూపమైన వరాహావతారము, తరువాత సగము మృగరూపము సగము నరరూపము అయిన నారసింహునిగాను, బాలుడగు వామనునిగాను, తామస రూపుడగు పరశురామునిగాను, అటు పిమ్మట పరిపూర్ణ అవతారముగు శ్రీరాముని అవతారమును దాల్చినాడు. మానవుని మనుగడకు మార్గదర్శకుడు ఆదర్శ పురుషుడు శ్రీరాముడు. సీతారాముల అన్యోన్య దాంపత్యము, భ్రాతృప్రేమ, పితృవాక్య పరిపాలన, ఏకపత్ని వ్రతము, రామసుగ్రీవుల ఆదర్శ మైత్రి, వాలి వధ, విభీషణ శరణాగతి, దుష్ట రాక్షస సంహరణ, రావణ సంహారము మొదలైన అంశాలు శ్రీరామచంద్రుని ధర్మ తత్పరతకు నిదర్శనాలు. అటువంటి అవతార పురుషుని గాథయే నేటి ఈ శ్రీరామ కథాసారము నృత్యనాటిక. ఈ నృత్యనాటిక రచన శ్రీ భ్నిం, సంగీత దర్శకత్వము దండిగొట్ల శ్రీనివాస వెంకట శాస్త్రి గారు, రూపకల్పన నాట్య కళాధర శ్రీ పసుమర్తి రామలింగ శాస్త్రి. గణాధిపం దేవం అనింద్యయాయినం సురాసురైర్భక్తజనైః సుసేవితం అవిఘ్నసత్కార్యకలాపసిద్ధయే ఉమామహేశ ప్రియనందనం భజే. శ్రీ రఘురాముని అవతారం శ్రీ రఘురాముని అవతారం శుభ సందేశ సారం శ్రీ రఘురాముని అవతారం శుభ సందేశ సారం పరిపూర్ణ మనుజునకు అతడే సాకారం సర్వదర్శములకు అతడే శ్రీకారం పరిపూర్ణ మనుజునకు అతడే సాకారం సర్వదర్శములకు అతడే శ్రీకారం రాముడు నడచిన మార్గమే రామాయణం భరత జాతి నాగరికతకు అధికారం రాముడు నడచిన మార్గమే రామాయణం భరత జాతి నాగరికతకు అధికారం శ్రీ రఘురాముని అవతారం. కోసలాధీసుడు దశరథుడు ప్రజారంజకుడు ధార్మికుడు పుత్రకామి జనము జయ ప్రీతి